డీప్ ఫేక్, డీప్ వాయిసెస్ వాళ్ళకి గుర్తుపట్టడం లాగా విధంగా ఉంటాయి. ఎందుకంటే వాయిస్ క్లోనింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు మీ 5 సెకండ్లు 10 సెకండ్లు వాయిస్ నాకు ఎక్కడైనా దొరికితే నేను దాన్ని క్లోన్ చేసేయచ్చు, మీరు మాట్లాడుతున్నట్టు చేయొచ్చు. రైట్. మీ వీడియో యూట్యూబ్లో చాలా ఉంటాయి, మీ ఫోటోని మీ వీడియోని తీసుకొని మీరు మాట్లాడినట్టే మీరు నా స్క్రిప్ట్ నేను ఇచ్చి మాట్లాడేటట్టు కూడా చేయొచ్చు. 5 నిమిషాల లోపు చేయొచ్చు. గతంలో కొంతవరకు డిఫరెన్స్ కనిపించేది, బట్ ఈ రీసెంట్ డేస్ లో అవి కూడా అక్యురసీ పెరిగిపోయింది. అక్యురసీ పెరిగిపోయింది అండ్ ఇది గవర్నమెంట్ నుంచే చేంజెస్ జరగాలి. అటువంటి ఏ టూల్స్ చాలా వచ్చేసాయి మార్కెట్లో. అందరికీ అవైలబుల్ ఉండడం అనేది అదేంటంటే అందరికీ ఒక ఆయుధం ఇచ్చేసినట్టే మనం. అవును. సో ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా కూడా మిస్లీడ్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా దిస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా పీపుల్ వాట్సాప్లో వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టడం కష్టం. వాట్సాప్లో వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, ఎప్పుడో నిద్రలో పడుకున్నప్పుడు యాడ్ చూస్తూ ఉంటాము, లిప్సింక్ ఉందా లేదా చూడము, ఓకే వైట్ బ్లషెస్ వస్తున్నాయా లేదా చూడము, ఓకే కరెక్టేనా కాదా అని చెప్పి చెక్ చేసుకోము. ఇమీడియట్గా మనం కట్టాలేమో మస్తు సార్లు వస్తుంది అందరు పెడుతున్నారు అని చెప్పి ఆ ఫోమోతో ఆటోమేటిక్గా పెట్టేస్తారు. అండ్ ఇంకోటి కూడా నేను లాస్ట్ టైం కూడా వీడియోస్లో చెప్పాను, స్టార్టింగ్లో కొంతమందికి పెట్టినప్పుడు ఇస్తారు, దాని తర్వాత ఒక నెంబర్ రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే గేట్ ఎక్కిచ్చేస్తారు, చైన్ లాగా పెట్టేసి MLM చేస్తూ ఉంటారు ఆల్ దీస్ థింగ్స్. కానీ నేను ఎప్పుడైనా కూడా చెప్తాను మార్కెట్స్ కూడా బాగాలేవు, ఆల్ దీస్ థింగ్స్ బాగాలేదు. ఉన్న డబ్బుల్ని ఒకసారి చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్ దీస్ థింగ్స్ లో ఒకసారి ఆచితూచి ఆలోచించడం అనేది బెటర్. డెఫినెట్లీ అండి. ఎనీథింగ్, ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్సో నాట్ దట్ మచ్ గ్రేట్. ఇప్పుడు మీరు గోల్డ్ రేట్స్ చూస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్ చూస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో వచ్చిన, ఫేస్బుక్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన న్యూస్ ఛానల్ యొక్క పేపర్లను కూడా మార్పిచ్చేస్తున్నారు ఏఐతోని. అదొక నెగిటివ్ సైడ్ అనే చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అది జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవడం అయితే 100% డబల్ చెక్ చేసుకోమని చెప్తాను.